నమస్తే. పరీక్షలేవైనా ఫలితాలలో మాత్రం అమ్మాయిలదే అగ్రస్థానం. దీనికి ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో 2017వ సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలలో అమ్మాయిల హవానే కొనసాగింది. వారికి మానవి అభినందనలు తెలుపుతూ మహిళల ప్రేనేస్తం మానవికి స్వాగతం పలుకుతున్నాం. ఇంటర్ పరీక్షలు అయిపోయాయి, ఫలితాలు కూడా వచ్చేశాయి. మరి వాట్ నెక్స్ట్ అనే కన్ఫ్యూజన్లో ఉన్నవారికి గైడెన్స్ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు జాహ్నవి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ శాంతి గారు. ఆవిడతో మాట్లాడతాం. నమస్తే అండి శాంతి గారు. నమస్తే అండి. సో ముందుగా నేను చెప్పినట్లు ఆడపిల్లలు అనగానే పుట్టిన తర్వాత భయపడడం ఒక సమస్య అయితే, పుట్టక ముందే భ్రూణ హత్యలు ఎన్నో జరుగుతున్నాయి, రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలు ఎందులో చూసినా కూడా అగ్రస్థానంలో ఉంటున్నారు. దానికి రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లు 10th ఫలితాలు చూసినా లేకపోతే ఇంటర్ ఫలితాలు చూసినా కూడా అమ్మాయిలే అగ్రస్థానంలో నిలిచారు. మరి ఈ నేపథ్యంలో 10th అండ్ ఇంటర్ అయిపోయి 2 రిజల్ట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఏంటి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఈవెన్ తల్లిదండ్రులకు కూడా ఒక డౌట్ ఉంటుంది, నెక్స్ట్ ఏం చేపిస్తే బాగుంటుంది, 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మార్క్కి ఏ విధంగా ఆన్సర్ ఇస్తారు మీరు? మొట్టమొదటిగా మంచి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు 10వ తరగతి తర్వాత ఏంటి అనే ప్రశ్న కనుక ఆడపిల్లల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఆడపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం మాట్లాడితే, ఆడపిల్లలకు అతి తక్కువ ఖర్చుతో కానీ అతి తక్కువ శ్రమతో కానీ అత్యుత్తమ ఫలితాలు సాధించే కోర్సెస్ ఫస్ట్ ఎంఈసి, తర్వాత సిఈసి. ఒకనకప్పుడు సిఈసి కోర్స్ అంటే ఏదో ఇంటర్ 10th మార్కులో 35-36% మార్కులు వచ్చే వెళ్తారనే అపోహ ఒకటి ఉండిపోయేదండి. కానీ ఇప్పుడు ఆ అపోహ దారి అంటే ఆ బ్యారికేడ్ని దాటి చాలా మందికి ఆల్రెడీ 80% వరకు అధిగమించారు. ఇంకా ఉన్న 20% కూడా తెలుసుకుంటే బాగుంటుంది. అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా అంటే తక్కువ మార్క్స్ వచ్చాయి కాబట్టి ఎంపీసీ బైపీసీలో జాయిన్ చేస్తే చదవలేరేమో, ర్యాంక్స్ సాధించలేరేమో అన్న ఒక ఆలోచన ఉండి ఏం చేస్తారంటే దీనికంటే బెటర్ సిఈసీఓ, ఎంఈసీఓ, హెచ్ఈసీఓ తీసుకోమని వాళ్ళే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ దో అంటే విద్యార్థులకు వేరే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ప్రెషరైజ్ చేసి లేకపోతే ఇంకా ఏదో చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఈ విధంగా వేరే కోర్సులు ఇప్పించడం జరుగుతుంది. సో మరి ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఎటువంటి అవగాహనతో ఉండాలి అంటారు? ఫస్ట్ తల్లిదండ్రులకి రావాల్సిన అవగాహన ఏంటంటేనండి, ఒకనొకప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్ అంటే తారాస్థాయిలో ఉండే కోర్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు గమనిస్తే గనక నేటి పోటీ ప్రపంచాన్ని గనక మనం గమనిస్తే ఎంఈసి, సిఈసి వీటితో పాటు బీకామ్, బీబీఏ కోర్సెస్, అలాగే మళ్ళీ బీకామ్లో కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. జనరల్ అని, కంప్యూటర్స్ అని, కంప్యూటర్ అప్లికేషన్స్ అని, ఆనర్స్ అని, టాక్సేషన్ అని, ఇట్లా ఇవన్నీ కనుక చూస్తే అంటే విద్యార్థి నుంచి పోటీ ప్రపంచానికి మారుతున్న అనుగుణంగా తర్వాత అంటే ఇవాళ ఉన్నది రేపు ఉంటలేదు. అంటే ఇంత శరవేగంగా వాళ్ళ అవసరాలని అంటే మనం బ్యాంకింగ్ రంగం తీసుకోండి, ఇన్సూరెన్స్ రంగం తీసుకోండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని పరిశీలించండి, ఏది తీసుకున్నా అప్లిఫ్ట్మెంట్ అనేది ఇమ్మీడియట్గా జరుగుతున్నాయి. అంత జరుగుతున్న కాలానికి అనుగుణంగా కోర్సెస్ కనుక విద్యార్థులు ఎంచుకుంటే వాళ్ళకి రేపు విద్యా ఉపాధి అవకాశాల గురించి ఒక కాలేజ్ కానీ ఒక యాజమాన్యం గురించి కానీ తల్లిదండ్రులు కానీ ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే ఈ కోర్సులో రాణించిన పిల్లవాడు ఉన్నాడు అంటే వాడిని డైరెక్ట్గా నేరుగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ తోటే అంటే ఒక జాబ్ రిక్వైర్మెంట్ కోసం మనం సీవీ పట్టుకుని వెళ్ళి బాబు నాకు ఉద్యోగం కావాలనే రోజులు పోయాయి. ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా మనకి ఎలా అయితే మనకి కర్రీ పాయింట్లు, రెస్టారెంట్స్ అలవాటు అయ్యాయో అలాగే విద్యారంగం కూడా ఏం చేశారంటే క్యాంపస్ నుంచి నాకు ఈ జాబ్ రిక్వైర్మెంట్ తోటి ఉన్న ఇన్కంబెంట్స్ని నేను మీ క్యాంపస్లోనే సెలెక్ట్ చేసుకుంటాను అనే విధానాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఇలాంటి వాటికి ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినా, మెడిసిన్ చదివినా మళ్ళీ ఒక అకాడమిక్ ఒక ఇయర్ అయిన తర్వాత, ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ షీట్ వాళ్ళు వేసుకోలేని కోర్స్ అది తల్లిదండ్రులు ఇప్పుడు గనక గమనించుకుంటే అంటే అంటే కామర్స్ కానీ మేనేజ్మెంట్ రంగాలు కానీ అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, బీటెక్ చేసిన వాళ్ళు ఎంబీఏకి వస్తున్నారు. అవును, వాళ్ళ ఫండమెంటల్గా ఎంపీసీ చేసి ఎంసెట్ సెలెక్ట్ అయ్యి బీటెక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మళ్ళీ ఎంబీఏ వస్తున్నారంటే బ్యాచిలర్స్ డిగ్రీ వరకు టెక్నికల్ అవగాహన ఉన్న వ్యక్తి మేనేజ్మెంట్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వైపు, మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వైపు వస్తున్నారంటే ఫండమెంటల్గా వాళ్ళు వేసుకున్న ఫౌండేషన్ ఒక తీరైతే వాళ్ళు లాస్ట్ మినిట్లో తీసుకుని అంటే యూ టర్న్ తీసుకుని ఎట్ టాంజెంట్ వాళ్ళు తీసుకునే డెసిషన్ నిర్ణయం మేనేజ్మెంట్ కోర్సెస్ వైపు అవుతుంది. అట్లా తీసుకునే బదులు వై ద చైల్డ్ మస్ట్ బి ఆఫ్టర్ 10th ఓన్లీ టేక్ ఎంఈసి, ask them to go with BBA, next comes MBA.
దట్ విల్ బి ద పర్ఫెక్ట్ స్ట్రీమ్. ఓకే, అంటే 10th తర్వాత ఏ విధంగా తెలుసుకోవాలంటారు ఒక స్టూడెంట్, అంటే ఏ కోర్స్ తీసుకుంటే ఫర్దర్గా అతను అందులో ముందుకి వెళ్ళగలరని? మొట్టమొదటిగా మనం విలువ ఇవ్వాల్సింది విద్యార్థి అభిరుచికండి. అంటే పేరెంట్స్ ఇప్పుడు నా కొడుకు ఇంజనీరింగ్ అయితే బాగుంటుందనో, నా కూతురు డాక్టర్ అని చెప్పుకుంటే బాగుంటుందనో, అలా మన అభిరుచులను వాళ్ళ మీద రుద్దే కాలం పోయింది. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు అయితే అలా అని కొంత వాళ్ళ పార్ట్ కాకుండా ఒక రకంగా పేరెంట్ ఇల్లిటరేట్ అయితే కనుక వీళ్ళు ఏం చేస్తారు, మా దోస్తులందరూ అక్కడ ఏదో ఎంపీసీ తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్తే అలాంటి పిల్లగాళ్ళకి మనం విలువ ఇవ్వకూడదు. ఎక్కడ ఇవ్వాలంటే వాళ్ళు 10th తర్వాత ఎంపీసీ బైపీసీ బదులు ఎంఈసీ సిఈసీ కోర్సెస్ కూడా అవగాహన ఉంది ఇప్పుడు. అంటే ఇంకొక విధానం ఏంటంటే 4 కాలేజీలకు పేరెంట్తో పాటు స్టూడెంట్ కూడా వెళ్ళి ఏ కోర్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి వాళ్ళ ద్వారా. అంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గైడ్ ఎవరు 10th తర్వాత 4 కాలేజీలకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఇది చదివితే ఇది ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ విద్యారంగంలో ఉంటారు లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, కౌన్సిలర్స్ కానీ. కాలేజ్ని విజిట్ చేయకుండా ఇంటికి వస్తే పిఆర్ఓ డబ్బులు ఇచ్చే సిస్టమ్ కాకుండా ఎప్పుడైతే పిల్లని పట్టుకుని మీరు చెప్పండి, ఈ పిల్లడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8.7 వచ్చింది, 8.8 వచ్చింది, వీడికి నెక్స్ట్ కోర్స్ ఏం చేస్తే బాగుంటుంది అనేది 4 ఒపీనియన్ తీసుకున్న తర్వాత విద్యార్థి తాలూకు అభిరుచి దేని పట్ల ఉంది. ఇప్పుడు 5.6 వచ్చిన పిల్లగాన్ని తీసుకెళ్లి ఎంపీసీ ఏఐట్రిపుల్ అన్నాం అనుకోండి, వాడు అంటే 50%లో ఉన్న పిల్లడు 80% వచ్చి పోటీ ప్రపంచంలో నెగ్గాలి అంటే టైం పడుతుంది. ఇవన్నీ అంటే ఇన్ని బేరీస్ వేసుకుని పేరెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఒక కాల్ మాట్లాడదాం. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివి చాలా అత్యద్భుతంగా 10th ఫలితాల్లో మంచి రిజల్ట్ సాధించిన విద్యార్థిని మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. హలో హలో నమస్తే అండి, ముందుగా కంగ్రాచులేషన్స్ అమ్మా. సో ఎలా అనిపిస్తుంది 10th ఫలితాల్లో మంచి రిజల్ట్ సాధించావు కదా? చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో కదా నువ్వు చదివింది? అవును మేడం. సో అక్కడ ఏ విధంగా అంటే విద్యా బోధన అనేది ఎలా ఉండిందమ్మా అక్కడ? చాలా బాగా చెప్తారు మేడం. మా టీచర్ ఎక్స్ట్రా క్లాసులు తీసుకుని కూడా బాగా చెప్తారు మేడం. ఓకే, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావమ్మా? ప్రతిరోజు ఉపాధ్యాయులు చెప్పిన దానికి రివ్యూ చేసుకునేదాన్ని మేడం. ఓకే, ఇంకా సార్ సూచనల ప్రకారం చదువుకోబట్టి మాకు ఈరోజు మార్క్స్ వచ్చినాయి మేడం. ఓకే అమ్మా. సో ఇంకొక కాలర్ ఉన్నారండి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో ఓకే అండి, కాల్. హలో మేడం. హలో హలో మేడం. చెప్పండి. నా పేరు లలిత. లలిత, ముందుగా కంగ్రాచులేషన్స్ అమ్మా నీకు కూడా 10 టీవీ తరపున. మేడం ఎలా అనిపిస్తుంది, నీ ఫీలింగ్ చెప్పమ్మా, షేర్ చేసుకో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎంపీసీ తీసుకుందాం అనుకుంటున్నాం మేడం. ఎంపీసీ? ఓకే, ఇంజనీరింగ్ అవుదామనా? అవును మేడం. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా. ముందుగా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అమ్మా 10 టీవీ తరపున. సో అండి, శాంతి గారు మనం చూసాం అంటే ప్రైవేటు కళాశాలలో చదివినప్పటికి కూడా అంతగా మార్కులు తెచ్చుకునే వాళ్ళని కూడా మనం చూసాం. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా కూడా, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా తమను తాము అంటే ముందుగా కాన్సన్ట్రేట్ చేసుకొని ఇంత బాగా పిల్లలు పైకి రావడం నిజంగా సంతోషకరం అని చెప్పుకోవాలి. అంటే ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ప్రైవేటు పాఠశాలలు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాల నుంచి అమ్మాయిలు ఇంత బాగా స్కోర్ చేస్తున్నప్పుడు అంటే తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎంతో కొంత వీళ్ళకి సహకారం ఉండాలంటారు కదా? అవును. అయితే ప్రభుత్వ పాఠశాలలు అంటే మేము చదువుకున్నప్పుడు 25 ఏళ్ల కిందట విషయం ఇది. అప్పట్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఈ పోటీలు ఇట్లా లేవు మేడం. అయితే వీటికి లేకపోయినా కూడా మేము చదువుకుంది పక్కా ప్రభుత్వ కాలేజ్, స్కూల్ కూడా అదే, స్కూల్ కూడా ప్రభుత్వ స్కూలే. ఇప్పుడు ఈ పిల్లలు చక్కగా చెప్పుకోవాలంటే ఆణిముత్యాల్లాగా ఉన్నారు. వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ ఆనందం ఫోన్లోనే మనకు ముఖంలో కనిపిస్తోందా అన్నంతగా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నామని చెప్తాను. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత, కార్పొరేట్ విద్యా విధానం వచ్చిన తర్వాత కన్నా అంటే చదువుకునేవాడు ప్రభుత్వ స్కూల్లో ఉన్నా, ప్రైవేట్ స్కూల్లో ఉన్నా, ఎక్కడున్నా చదువుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థ ఎట్లా వచ్చిందంటే చదువుకోని వాళ్ళ చేత కూడా చదివించే విద్యా వ్యవస్థ నేడుంది. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం కొన్ని సదుపాయాలు ఇంక్రీజ్ చేసింది, బాగా చెప్పేవాళ్ళు అని ఆ పిల్లలే చెప్తున్నారు. కాబట్టి ఇట్ ఇండికేట్స్ గ్యారంటీగా అయితే ట్రాన్సిషనల్ పీరియడ్ ఉంది ఆల్రెడీ. అంటే కన్వర్షన్ ఫ్రమ్ ప్రైవేటైజేషన్ టు అగైన్ గవర్నమెంట్ లిబరలైజేషన్. అట్లా ఏంటంటే
ఒక గవర్నమెంట్ టీచర్ చెప్పింది లేదా గవర్నమెంట్లో టీచర్లు అంటే ఇట్లుంటారు అట్లుంటారు అనే రోజులు పోయాయి. మరి ఇప్పుడు ఆనాడు చదువుకున్న కార్పొరేట్ విద్యా వ్యవస్థ లేనప్పుడు చదువుకున్న వాళ్ళలోనే దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక మంత్రిత్వ శాఖలు అట్లా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంటే వాళ్ళు అప్పటి నుంచే అంటే చదువుకున్న వాళ్ళకి విద్యా అవకాశాలు లేకపోతే వాళ్ళ తెలివితేటలను బహిష్గతం చేయవలసిన అవకాశాలు చాలా వరకు ఎప్పటి నుంచైనా ఉన్నాయి. అంటే అవి ప్రభుత్వం ప్రైవేటు వచ్చిన తర్వాతనే కాదు. ఓకే. కాబట్టి ఇప్పుడు అయితే ప్రభుత్వ రంగం వచ్చిన తర్వాత ఏంటంటే నెమ్మదిగా ఇప్పుడు ఈ పిల్లలకి స్టడీ అవర్స్ ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తోంది, విద్యార్థిని డైరెక్ట్ గా తీసుకొని చెప్తున్నారని చెప్తుంది. అంటే శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఉన్నారు, శ్రద్ధ తీసుకుని చెప్పారు. అంటే ఏంటంటే సరైన విద్యార్థి గనుక సరైన టీచర్ చేతిలో పడితే వాళ్ళకి వదలడానికి అంటూ మనసు ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక వస్తువు నచ్చింది అనుకోండి, బేరం చేసి అటు చేసి ఇటు చేసి దాన్ని పర్చేస్ చేయడానికి మనం ఎట్లయితే ఆలోచిస్తామో ఈ పిల్లడు చదువుకుంటాడు అంటే ఆ ఇంట్రెస్ట్ వాళ్ళ తరపు నుంచి కూడా మనకి కనపరచాలి. ఇప్పుడు నువ్వు చదువుకుంటే అరే నీకు 90 మార్క్స్ వస్తాయంటే అక్కర్లేదు మేడం మా అయ్య ఏదో డిగ్రీ తెచ్చుకోమన్నాడు అనుకో కాకుండా అవునా మేడం చెప్పండి ఏది చదివితే ఎంత వస్తుంది అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. కాబట్టి అట్లాంటి టీచర్స్ ఉన్నారు, అట్లా ఇలా ఇప్పుడు మనకి విద్యార్థులు లాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఓకే అండి. శాంతి గారు మనతో మాట్లాడడానికి మరో విద్యార్థిని ఉంది, అనంతపురం నుంచి మంజుల కాల్ చేస్తుంది. హలో. హలో మేడం. హలో. హలో మేడం. మంజుల అండి మాట్లాడేది? అవునండి. చెప్పండి అమ్మా. మా అబ్బాయి ఇప్పుడు ఓకే. మీ అబ్బాయి మా 10th అమ్మా? 10th లోనా? రాశాడండి. ఎంత సాధించారమ్మా? ఇంకా రిజల్ట్స్ రేపు వస్తాయి బాగుంటుంది. ఓకే అండి, వాయిస్ క్లారిటీగా లేదు. ఓకే అండి. అంటే మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే కొన్ని విద్యా సంస్థలు అంటే కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత అంటే చాలా వరకు కూడా ర్యాంకుల గొడవ మనం చూస్తున్నాం. మా విద్యా సంస్థ ఇన్ని ర్యాంకులు సాధించింది, మా విద్యార్థులు ఇన్ని ర్యాంకులు సంపాదించారని వాళ్ళ గురించే మాట్లాడుకోవడం, వాళ్ళ గురించే చెప్పడం జరుగుతోంది. కానీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అంటే బాటమ్ స్థానంలో ఎవరైతే ఉన్నారో లేకపోతే ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం పట్టించుకునే పరిస్థితులు అయితే కనపడడం లేదు. మరి ఈ విషయంలో ఈ విద్యార్థుల పట్ల కూడా అంటే ఆలోచించాలి అంటే విద్యా వ్యవస్థ అంటే పర్టికులర్ విద్యా సంస్థ ఏ విధంగా వ్యవహరించాలి అంటారు? యాక్చువల్గా చెప్పాలంటే మేడం పుడుతూనే ఒక తల్లికి పుట్టిన 4 పిల్లల్లో తెలివితేటలు వైవిధ్యంగా ఉంటాయి, ఒక తీరుగా ఉండవు. అలాంటిది వివిధ స్థాయిల నుంచి వివిధ అంటే బ్రాటప్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ మైండ్ ఫర్ ఎగ్జాంపుల్ 10th తీసుకోండి, ఇంటర్మీడియట్కే తీసుకోండి, ఈ కార్పొరేట్ విద్యా విధానాలు వచ్చాక అంటే ఇక్కడ మనం ఒకళ్ళని చెప్పుకోవడం కాదు, వ్యవస్థ గురించి మాట్లాడితే కనుక ఎంఈసి సిఈసి స్ట్రీమ్లో తీసుకుంటే 200 మంది అడ్మిషన్లు తీసుకుంటారు. 200 మంది అడ్మిషన్లు తీసుకున్న పేరెంట్స్ ఒకే తీరుగా ఫీజు పే చేస్తారు. 200 మందికి యాజమాన్యం ఒకే తీరుగా ఇస్తుంది ట్రీట్మెంట్. అది ఎప్పటి వరకు? జూన్ నుంచి మొదలైతే జూలై ఆగస్టు వరకు. ఆగస్టు తర్వాత నుంచి ఏమవుతుందంటే వీళ్ళలో స్టార్ బ్యాచ్ అని లేకపోతే కాంపిటేటివ్ బ్యాచ్ అని లేకపోతే ఇంటిగ్రేటివ్ బ్యాచ్ అని ఇలా వివిధ తరహాలైన నేమ్లు పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే విడదీసి అంటే ఇప్పుడు విద్యా విధానం కూడా ఎలా ఉందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్నేహితుల ప్రభావం కూడా వాళ్ళ గ్రూప్ సెలెక్షన్ లో కొంత పాత్ర పోషిస్తోంది. అంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 7.7 వచ్చింది, నాకు ఈ గ్రూప్ సూటబుల్ అవుతుంది, నేను ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే నాకు భయం కాబట్టి ఎకనామిక్స్ అండ్ కామర్స్ తోటి అందులో కూడా మ్యాథమెటిక్స్ కాంపోనెంట్ ఉంటే మంచిదా, చేయగలనా లేదా, ఇలా అంటే విద్యార్థి తన నాలెడ్జ్ లెవెల్స్ని కానీ లేకపోతే పేరెంట్స్ స్తోమతని కానీ వాళ్ళతో డిస్కస్ చేసి గ్రూప్ సెలెక్షన్ చేసుకోకుండా దోస్తులందరూ అటు వెళ్తున్నారు లేకపోతే స్నేహితులు అందరూ ఎంపీసీకి వెళ్తున్నారు అంటే మనం చదవగలమా లేదా, మనకు అది సూటబుల్లా కాదా అనుకోకుండా వీళ్ళు కూడా వెళ్ళి తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్నది ఒక 20% అయితే తీసుకున్న తర్వాత అదే కాలేజ్లో అదే క్లాస్లో వీళ్ళని కొంతమందిని టాపర్స్ సెక్షన్ అని చెప్పేసి ఏదో ఒక రకమైన నామకరణం దానికి చేసి వాళ్ళని విడిగా చేసి పెడుతూ ఉంటే ఈ స్నేహితుల కోసం నమ్ముకుని వచ్చిన అమ్మాయి 90% అయితే స్కోర్ చేయలేదు. చేయలేనప్పుడు ఏమవుతుంది, ఎవరిని కోసం నమ్ముకుని అయితే ఆ కళాశాలను ఎంచుకుందో వాళ్ళని విడిగా తీసి పెట్టడం వల్ల అంటే నేను బిఎడ్ చేస్తాను కాబట్టి విద్యార్థుల్లో ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కూడా మేము గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళని నమ్ముకుని ఆ కోర్సు కోసం ఆ పర్టికులర్ కాలేజ్ కోసం వచ్చిన అమ్మాయికి కరెక్ట్ గా అలా విడిపోతూ ఉంటారు. విడిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ గ్రూప్ పట్ల విద్య పట్ల విద్య వ్యవస్థ పట్ల టోటల్ గా చెప్పాలంటే వాళ్ళకి జీవితం పట్లే చిరాకేసినట్టు లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టుగా విద్యా విధానాలు కూడా కొనసాగుతున్నాయి.
ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 100 మంది ఉన్నామంటే అందులో 99 వచ్చిన వాడు ఉంటాడు, 100 వచ్చిన వాడు ఉంటాడు, 20 వచ్చిన వాడు ఉంటాడు, 50 వచ్చిన వాడు ఉంటాడు. అంటే ఒక లెక్చరర్ పాఠం చెప్తున్నప్పుడు డయాస్ మీద నిల్చుని 70-80 మందిని మేము కాన్సన్ట్రేట్ చేసి చెప్తాం. అందులో అందరినీ ఒక తీరుగానే బ్యాలెన్స్ చేసుకుని చెప్పాలి. అది అసలు తరగతి నిర్వచనం. అట్లా కాకుండా టాపర్స్ని తీసుకొచ్చి వాళ్ళని 24/7 వాళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ అని వాళ్ళని బాధించి వాళ్ళని మెకానికల్గా ఒక డివైస్ లాగా తయారు చేసి, అంటే వాళ్ళ కాన్సెప్చువల్ నాలెడ్జ్ తప్ప ఏంటంటే నువ్వు చదువు అంటే స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది. వాళ్ళు అలాగే వీళ్ళు వెళ్ళి చదువు అనేసరికి చదివేస్తుంటారు. అంటే ఎందుకు చదువుతున్నారు, ఏమిటి చదువుతున్నారు, దానిలో వాళ్ళకి ఎంత అవగాహన పట్టింది, ఈ అవపోషణ లేని విద్య అంటే అది మెకానికల్ ఎడ్యుకేషనే అవుతుంది. అట్లా అవుతున్నారు. అలా ఒక రంగం అయితే, ఇలా నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు విడిపోయి అంటే స్నేహితుల కోసం నమ్ముకుని వచ్చిన ఆ వ్యవస్థ అక్కడ లేకుండా పోతుంది. కాబట్టి ఒక తరగతి ఇప్పుడు ఏంటంటే విద్యా వ్యవస్థలోనే తప్పు ఉంది అసలు. అంటే ఈ వ్యవస్థ ఎట్లా ఉండాలి, క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈసి అని 60 మంది తీసుకున్నారనుకోండి, ఒక క్లాస్ కెపాసిటీ 60 అయితే ఈ 60 అందరినీ బ్యాలెన్స్ చేసే రీతిలో ఉండాలి ఒక లెక్చరరు. ఇప్పుడు 90 తీసుకున్న వాళ్ళు వెళ్ళి 100కు 100 తెప్పించడం గొప్ప కాదు. ఇప్పుడు ఎలా అయితే 4.2% నుంచి 10th GPA తెచ్చుకున్న వాళ్ళ నుంచి ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, ప్రతి ఒక్కడికి చదువుకునే హక్కు ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని 4.2 ఉన్నవాడిని 9.8 తీసుకురా. నిజంగా అంటే ఒక తాలూకు ఒక అధ్యాపకుడిగా నిర్వచనం చెప్పాలంటే అది మన నిజమైన అధ్యాపకుని సత్తా. అట్లా కాకుండా ఒక 9.8 ఆల్రెడీ 10th వచ్చిన వాడిని తీసుకుని 981 మార్క్స్ వచ్చాయంటే దానివల్ల మీ తాలూకు అడ్వాంటేజ్ ఏముంటుంది, మీ కొత్తదనం. అంటే ఇంటర్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత దానివల్ల మనం అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కళాశాల వ్యవస్థకు వచ్చారు అనేది వాళ్ళలో కానీ మనలో కానీ మార్పు కనపడదు. అట్లా చేస్తే బాగుంటుంది. అంటే తరగతి అనేది అన్ని రకాల వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. ఒక పర్టికులర్ సెక్షన్ విడదీసి చెప్పడం వల్ల విద్యార్థుల్లోని మానసిక అసమానతలు ఉంటాయి, చదువు పట్ల కూడా వాళ్ళకి అంటే ఇది ఇంతేలే ఎంతైనా చదువుకున్న వాళ్ళకే చదువు చెప్తారు. ఇప్పుడు ఒకే కార్పొరేట్ వ్యవస్థలో తీసుకోండి, ఒక ఎంఈసీ కోసం సగటున ఒక పేరెంట్ 50,000 1,00,000 రూపాయలు పే చేస్తున్నారు. చివరికి వాళ్ళకి వచ్చేది ఏంటంటే బ్యానర్ మీద ఫోటో రాదు, ఈ కళాశాల తరపున వీళ్ళు టాపరు రారు, వాళ్ళకి వచ్చేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది. అట్లా కాకుండా ఉండేటట్టుగా పేరెంట్స్ కొంచెం నిర్ణయించుకుంటే బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బాన్సువాడ నుంచి రాజేష్ గారు కాల్ చేస్తున్నారు. హలో. హలో, నమస్కారం మేడం. చెప్పండి మేడం. నాది ఇంటర్ కంప్లీట్ అయింది మేడం. ఓకే. అయితే తర్వాత 10th లో ఏంటంటే నాకు మ్యాథ్స్ రాదు అని చెప్పేసి బైపీసీ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు తీసుకున్నా కానీ మనకి 75% మార్క్స్ వచ్చినాయి. ఓకే, ఇంటర్లో. అవును మేడం. అయితే తర్వాత ఎటు వెళ్ళాలి ఏందనేది తెలీదు. అయితే ఎటు వెళ్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, అంటే మ్యాథ్స్ భయానికి తను బైపీసీకి వెళ్ళారు. తర్వాత ఎటు వెళ్ళాలంటే ఇప్పుడు నీట్ అనేది బహు కష్టంగా మారిన పోటీ అది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే అతను బైపీసీ తీసుకున్నాడు, అవగాహనతోనూ అవగాహన లేకుండానే హీ సక్సెస్ఫుల్ అప్ టు 75%. అంటే ఇంటర్మీడియట్లో అయితే 75% ఉత్తీర్ణతతో సంపాదించాడు, అంటే తీసుకున్న కోర్స్కి అయితే న్యాయం చేశాడు. కానీ ఫర్దర్ ఎటు వెళ్ళాలి అంటే ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా నీట్ అట్లా వెళ్ళలేము, రాణించలేము అనుకున్నప్పుడు తీసుకోదలిగిన కోర్సెస్ ఏంటంటే బీబీఏ అనే కోర్స్ ఉంది, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఆ కోర్స్ ఏంటంటే బీకామ్ చదివిన అంటే ఇంటర్ ఎంఈసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంటర్ ఏ స్ట్రీమ్ అయినా కూడా వాళ్ళు బీబీఏ డిగ్రీలో తీసుకుంటే అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా చదువుకునే కోర్సు. ఇప్పుడు దీనికి కారణం ఏంటి, నెక్స్ట్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఒకటి కామన్ సెన్స్ ఉండి తన నిత్య జీవితంలో తన దైనందిక జీవితంలో ఉపయోగపడే కోర్స్ అంటూ ఉంది అంటే అది బీబీఏ. రెండవది ఏంటంటే దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎంబీఏ. చాలా మందికి ఇందాకలో మనం చెప్పుకున్నాం, ఎంబీబీఎస్ చేసినా బీటెక్ చేసినా తిరిగి ఎంబీఏకి వస్తున్నారు. అట్లా వచ్చే బదులు డిగ్రీలోనే బీబీఏ అంటే ఫౌండేషన్ లెవెల్ తన బైపీసీ ఆల్రెడీ రాంగ్ స్టోన్ పడింది అక్కడ, దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకోవాలి అనుకుంటే బీబీఏ తీసుకోవచ్చు. ఓకే, ఫర్దర్గా బీబీఏ తీసుకుని ఎంబీఏ చేసుకుంటే కనీసం ఇప్పుడు అంటే బైపీసీ కోర్సు నుంచి ఈవెన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అంటే కొంచెం ఎంఈసీ సిఈసీ వాళ్ళే కొంచెం భయపట్టే కోర్స్, ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రొఫెషనల్ కోర్స్ అయినా కొంచెం టఫ్ జాబ్ అని చెప్పి అనుకుంటారు. అట్లాంటిది బైపీసీ నుంచి అంత కష్టం కాకపోయినా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు సెలెక్ట్ చేసుకుని దానిలో మాస్టర్స్ అయినా మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే తన ఎంపీసీ అయినా ఒక కంపెనీకి బాస్ అవ్వచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ తీసుకోవచ్చు, ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకోవాలా, రిజెక్ట్ చేయాలా, ఏ ఎంప్లాయీని ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా అవి వాళ్ళు బాగా రాణించవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో, చెప్పండి మేడం. మేము గుంటూరు నుంచి ఫోన్ చేస్తాము. మా పాప 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిందమ్మా. ఓకే.
అండ్ తను ఎంపీసీ గ్రూప్ తీసుకుందాం అనుకుంటుందండి. ఓకే, 10th లో ఎంత వచ్చాయండి మార్క్స్? ఆంధ్ర రిజల్ట్స్ ఇంకా వచ్చిన ఆంధ్ర. ఓకే రేపు సార్. రిలీజ్ అండి. ఓకే రేపు. ఓకే, అంటే మీరు ఏమైనా చేపిద్దాం అనుకుంటున్నారా? పాపకి స్పెషల్గా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంది? అంటే తను గవర్నమెంట్ జాబ్ ఏదైనా రావాలని చెప్పేసి ఆశ ఉంది. ఓకే, టీవీ వాళ్ళు మ్యూట్ చేసి మాట్లాడండి. తను గవర్నమెంట్ జాబ్ కలిగి ట్రై చేద్దాం చూసి ఆలోచన ఉంది మేడం. ఓకే. సో మేడం అడిగి అదే ఏ చదివితే బాగుంటుంది? ఓకే. ఓకే అండి. ఒకసారి ఓకే అండి, శాంతి గారు, అంటే 10th నుంచి అంటే గవర్నమెంట్ జాబ్ అంటే చాలా వరకు ఉంటుంది. అవును, తమ పిల్లల్ని గవర్నమెంట్ జాబ్ లో అయితే ఒకటండి, పిల్లల అభిరుచికి అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు వాళ్ళ పాపకు ఇంట్రెస్ట్ అయితే ఎంపీసీ మీద ఉంది అంటే కనుక ఎంపీసీ తీసుకోవచ్చు. ఎంపీసీ తీసుకుని బీటెక్ చేసుకుని ఇట్లా టెక్నికల్ సైడ్ ఉన్నాయి, నాన్ టెక్నికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ ఉంది, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జాబ్స్, అవి తీసుకుంటే అవి గవర్నమెంట్ జాబ్సే, ప్లస్ టెక్నికల్ నాన్ టెక్నికల్ కూడా ఉంటాయి. వాళ్ళు తీసుకున్నది అంటే ఒకవేళ ఆ అమ్మాయి ఎంపీసీ ఖచ్చితంగా తన అభిరుచి కనుక వ్యక్తపరిస్తే సార్ చెప్పినట్టు ఎంపీసీ తీసుకోవచ్చు, తర్వాత బీఈ బీటెక్ చేసుకోవచ్చు. బీటెక్ చేసిన తర్వాత టెక్నికల్ సైడ్ రాసుకోవచ్చు, నాన్ టెక్నికల్ సైడ్ ఒకవేళ అది కాకుండా బీఎస్సీ ఎంఎస్సిఎస్ కానీ ఎంపీసీ తర్వాత అగైన్ స్ట్రీమ్స్ అంటే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్కి వస్తే బీఎస్సీ ఎంఎస్సిఎస్ ఎంపీసీఎస్ ఇవన్నీ ఉన్నాయి. వాటిని తీసుకునేనా కంప్యూటర్ సెక్షన్లో అంటే ఇప్పుడు ఏఎస్ఎంలో అవన్నీ ఉంటాయి కదా, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్స్, అలాంటి జాబ్స్కి కనుక ఆర్ఆర్బీ సైడ్ అవి చూసుకుంటే నాన్ టెక్నికల్ కేటగిరీలో ఇవి చాలా జాబ్స్ వరకు వీళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, అంటే ఫైనల్గా అంటే అవకాశాలు లేకపోయినప్పటికీ కూడా అమ్మాయిలు కూడా అవకాశాలు సృష్టించుకుని మరీ వాళ్ళ సత్తా చాటుతున్నారు. మరి ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇంకా చదువులో ముందుకు రాణించాలంటే మీరు ఇచ్చే సలహాలేంటి? నేను ఇచ్చే సలహా ఏంటంటేనండి, విద్యార్థులు ఆల్రెడీ ఇది వరకు పోటీ తత్వానికనే ఇప్పుడు చాలా వరకు వాళ్ళు కూడా పాపం అంటే అతి తక్కువ పోషక విలువలైన ఆహారం తీసుకుంటే మనం తీసుకునేవన్నీ కూడా పొల్యూటెడే అయినా కూడా అట్లాంటి అంటే పోషక విలువలు ఆహారము అంటే ఇట్లా కొన్ని బ్యారికేడ్స్ని అధిగమించి ఇప్పటి వరకు చేసేవాళ్ళు అయితే చాలా బాగానే చేస్తున్నారు విద్యార్థుల్లో. అంటే మనం టోటల్గా విద్యార్థి లోకాన్ని అయితే తప్పుపట్టలేము కాబట్టి 75% to 80% విద్యార్థుల్లో ఇది వరకు మేము పడిన కష్టం కన్నా లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా కష్టమే పడుతున్నారు. మేము చదువుకుంటున్నప్పుడు ఎకనామిక్స్లో 60-70 వస్తే మమ్మల్ని కాలేజ్ మొత్తం తిప్పేవాళ్ళు, అంటే మంచి మార్కులు వచ్చాయని చెప్పి. ఇప్పుడు ఎకనామిక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 99 వచ్చినా వాళ్ళ మొహాల్లో చిరునవ్వే దయనీయంగా ఏదో నవ్వాలి మేడం తిడతారు అన్నట్టు నవ్వుతున్నారు. కాబట్టి ఇట్లాంటివి గమనిస్తే ఏంటంటే అంటే మనకి అదే సిలబస్ తోటి మనకు 60 వచ్చే రోజుల్లో బాగుంది అనిపించేవాళ్ళు ఇప్పుడు 99 వరకు ఈ పిల్లలు ఛాలెంజ్ చేసి మరీ తెచ్చుకుంటున్నారు. అంటే కష్టపడుతున్నారు. ఉపాధి అవకాశాలు కూడా తక్కువ ఏం లేవండి, స్కై ఈజ్ ద లిమిట్ చదువుకున్న వాళ్ళకి. కాబట్టి ఇంకొకటే నేను చెప్పేది ఏంటంటే చదువుకుంటున్న విద్యని ఏదో విద్యతోటి మార్కులకి పోటీకి నిలబడాలి అనేది కాకుండా ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సమ్ బుక్స్ ఆర్ టు బి రెడ్, సమ్ ఆర్ టు బి డైజెస్టెడ్, సమ్ ఆర్ టు బి స్వాలోడ్ అని. అట్లా ఏంటంటే చదువుకున్న కాన్సెప్చువల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. మార్క్స్ ఓరియంటెడ్గా బ్యానర్ మీద 99 మార్కులు కనిపిస్తే బాగుండు అనుకోకుండా ఆ 99 మార్కులకి వెనకాతలు వాళ్ళు న్యాయం చేకూర్చాలి. అంటే చదివిన విద్యని డైజెస్ట్ చేసుకుని ఇందులో ఇది ఉంటుంది, దీని సారాంశం ఇది అనేది వస్తే ఏ రంగంలో అయినా ఏ విద్యార్థులైనా ఏ కళాశాల వారైనా ఏ కోర్సు వాళ్ళైనా తప్పకుండా రాణిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి శాంతి గారు. విద్యార్థులకు చాలా విలువైన సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి 10 TV న్యూస్ పీపుల్.